అధ్యక్ష, నేను ఒకటే గౌరవ సభ్యులు హరీష్ రావు గారిని ఒక విషయం అడుగుతా ఉన్నా. నేను సిడబ్ల్యూసిఆర్ అకౌంట్స్ లెక్కలు పోవట్లేదు. నాకున్నటువంటి అవగాహన మేరకు ఇది గోదావరి మెయిన్ స్ట్రీమ్, ఇక ప్రాణహిత వచ్చి అధ్యక్ష తుమ్మిడిహట్టి వచ్చేది కూడా ప్రాణహిత వచ్చి గోదావరి మెయిన్ స్ట్రీమ్లో కలిసి మేడిగడ్డ దగ్గర అదనపు వాటరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఏదైనా ఉపనది దానికి కలుస్తూ ఉందా? వస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది అంటే తుమ్మిడిహట్టి దగ్గర ఏ వాటర్ ఉందో, తుమ్మిడిహట్టి దగ్గర ఎంత వాటర్ ఉందో ప్రాణి ద్వారా మేడిగడ్డ కాడ కూడా అంతే వాటర్ ఉంది. ఒకవేళ అదనంగా వాటర్ వస్తే ఏ ఉపనది వచ్చి కలుస్తుందో దానికి వివరణ ఇస్తే చాలు అధ్యక్ష. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు పోతేప్పుడు నీళ్ళు ఎట్లొచ్చినాయి అన్నట్టు సరే చెప్తా. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అది క్యాబినెట్ మినిట్స్, అందులో జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రిగా ఉన్నారు. ఇందులో ఆ రోజు వ్యాప్కోస్కు మేము తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారుస్తూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంలో ఆ రోజు జూపల్లి కృష్ణారావు గారు కూడా భాగమే. ఈ ప్రశ్న ఆ రోజు ఎందుకు అడగలేదు? నాకు తెలియదు, అడుగుతా అంటున్నా. ఇంత చర్చ ఎందుకు? అదనంగా వాటర్ వచ్చింది కాబట్టి మేము మేడిగడ్డ కట్టే మీరు అంటా ఉన్నారు. ఆ మేడిగడ్డకు ఏ ఉపనది వచ్చి కలిసింది? ప్రాణహిత కింద ఏ ఉపనది లేదు. మేడిగడ్డ కాడ ఎంత వాటర్ ఉందో తుమ్మిడిహట్టి కాడ అంతే వాటర్ ఉందా? వాదన కాదనేటో చెప్పండి అంటున్నా. గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు నీళ్ళు ఎట్లొచ్చినాయి మేడిగడ్డ దగ్గర అని జూపల్లి కృష్ణారావు గారు నన్ను ప్రశ్న అడిగారు. పంపిస్తున్నా అధ్యక్ష. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ మేడిగడ్డ దగ్గర ఇది డేటు 12/9/2017 284 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఏ సిరీస్ ద్వారా ఏ ఉపనది ద్వారా ఎన్ని నీళ్లు వస్తాయి, ఈ నీళ్లు ఎట్లొస్తున్నాయి గోదావరి దగ్గరికి అని మేడిగడ్డ దగ్గర 244 టీఎంసీల నీళ్లు ఉన్నవి. ఈ నీళ్లు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఎట్లెట్లా ఆడైతాయి, ప్రాణహిత నుంచి ఎంత, వెనుగంగ నుంచి ఎంత, పెనుగంగ నుంచి ఎంత, మరి తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ మధ్యలో ఎంత ప్రాంతం క్యాచ్మెంట్ ఉంది, దాని నుంచి ఎన్ని నీళ్లు వస్తాయి, మొత్తంగా 244 ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను చదువుకోమని మీ ద్వారా బాబు స్పీకర్ గారి ద్వారా మంత్రి గారికి అధ్యక్ష. నా క్వశ్చన్ వెరీ సింపుల్. నేను సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ఆ లెక్కల జోలికి నేను పోవడలేదు. సింపుల్ గా ఇక్కడ తుమ్మిడిహట్టి ప్రాణహిత వచ్చి ఇక్కడ కలుస్తా ఉంది మేడిగడ్డ దగ్గర. ఈ లెంత్ అనేది ఇట్ ఇస్ హార్డ్లీ నాట్ ఈవెన్ 30-40 కిలోమీటర్స్. ఏ ఒక్క ఉపనది వచ్చి కూడా ఇలా కలవడం లేదు. ఎక్కడికెళ్ళి నీళ్ళు వస్తాయి పైకి వెళ్ళి? అసలు పాయింట్ సమాజం చెప్పంటున్నా. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ అంతా 20-30 కిలోమీటర్లే ఉంటుంది అన్నారు. పాపం వారికి ఐడియా ఉండకపోవచ్చు. తమ్మిడిహట్టి అన్ని చెప్తాను, నాకు టైం ఇప్పి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్లు. ఇట్ ఈస్ నాట్ 30 కిలోమీటర్స్. నంబర్ 1. నంబర్ 2, నీళ్ళు ఎట్లొస్తాయి? మహారాష్ట్ర టెరిటరీ నుంచి ఉన్న క్యాచ్మెంట్, తర్వాత తెలంగాణ నుంచి ఉన్న క్యాచ్మెంట్ చదివి వినిపిస్తా, రాసుకోండి. మహారాష్ట్ర నుంచి చాంకేరి వాగు, మట్టాపూర్ వాగు, ఆహిరి వాగు, అబెనపల్లి వాగు, కొల్లపల్లి వాగు, వట్రాల్ వాగు, లంకచెరు వాగు, పోచంపల్లి వాగు, వయంపల్లి వాగు, మేడారం వాగు, కృష్ణాపూర్ వాగు, పెంటిపాక వాగు, తుమ్మాపూర్ వాగు, ఆపెట్ట వాగు, వడ్డెం వాగు, కుకట్పల్లి వాగు. ఇవి 16 వాగులు మహారాష్ట్ర నుంచి వస్తాయి. ఇక తెలంగాణ నుంచి రైట్ సైడ్ తెలంగాణ నుంచి పెద్దవాగు, ఎర్రవాగు, నీల్వాయి వాగు, వట్టివాగు, చెల్మెడవాగు, గొల్లవాగు, ర్యాలివాగు, జైపూర్ వాగు. ఈ అన్ని వాగులు కలిపి 120 టీఎంసీలు అదనంగా మేడిగడ్డ దగ్గర రావడం జరుగుతుంది.